అందరితో కలిసి ఇలా దేవుని స్తుతించడం అనేది దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. హల్లెలూయా. మరలాగునే ఈరోజు దైవజనులు స్టీఫెనయ్య గారు సంఘము కలిసి ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుణ్ణి స్తుతించడం అనేది చాలా గొప్ప ధన్యత. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుదాం. 12వ అధ్యాయము 47వ వచనం. ఎవడైనను నా మాట వినియు వాటిని గైకొనక ఉండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చెను. నేను లోకములోనికి తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకి వచ్చి తిని. చాలు చాలు చాలు. చదవబడిన ఈ వాక్యము ప్రభు మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. నాకు ఇవ్వబడిన సమయానికి నేను ముగిస్తాను. అందరూ శ్రద్ధగా వినండి. వచ్చేవారు వస్తూ ఉంటారు. కూర్చున్నవారు శ్రద్ధగా దేవుడి మాటలు వినాలి. దేవుని వాక్యంలో మనం చదివినట్లుగానే ఈరోజు మన ధ్యానాంశం లోకరక్షకుడు ఎందుకు రావలసి వచ్చింది, అంటే ఈ లోకానికి రక్షకుడు ఎందుకు రావలసి వచ్చింది, ఆ రక్షకుడే రాకపోతే మన స్థితిగతులు ఎలా ఉండేవి, ఆ రక్షకుడు రావటాన్ని బట్టి మనమందరము ఇప్పుడు ఏమై ఉన్నాము అనే విషయాన్ని నేను మీకు క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను. కూర్చుని వాక్యం చెబుతున్నానని ఎవరు అనుకోవద్దు. పెద్దోళ్ళు చెబుతూ ఉంటారు, సేవకుడు కూర్చుని వాక్యం చెబితే విశ్వాసులు పడుకుని ఉంటారట. కానీ మీరు అలాంటి వాళ్ళు కాదు, భక్తి పరులని నాకు సంతోషం. సాక్షి విన్న తర్వాత మీలో ఉన్న ఏమైనా చిన్న అపోహన ఉన్నా పోతుంది. అందుకని చెప్పే ఈ మాట. హల్లెలూయా. సాధ్యమైనంత వరకు కూర్చుని వాక్యం చెప్పడానికి ఇష్టపడతాను. ఈ పోడియం ఏమైనా ఉంటే సపోర్ట్ తీసుకుని నిలబడి వాక్యం చెబుతూ ఉంటాను. ఎందుకంటే 2016లో భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో మరి నేను చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. 2016 డిసెంబర్ 1 తారీఖు, అలాగే 2016 జనవరి 1. అంటే ఆ సంవత్సరంలో 2 మార్లు యాక్సిడెంట్ అవ్వటం, L4, L5, S1 అని 3 డిస్కులు ప్రొలాప్స్ అవ్వటం, నడుము దగ్గర నుంచి పాదాల దాకా స్పర్శ లేకపోవటం, నడక రాదని డాక్టర్లు చెప్పారు. కానీ యేసుక్రీస్తు మహాకృప ద్వారా ఆయనే తన స్వరమెత్తి మాట్లాడి నడవడానికి ప్రభు సహాయం చేశారు. హల్లెలూయా. మరి ఎంతో అద్భుతమైన పరిచర్య జరుగుతున్నప్పటికీ నేను 2003లో దేవుని పని నిమిత్తము సువార్తకు వచ్చాం. 2005 వరకు బైబిల్ తరఫీ తీసుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభు సేవ చేయడానికి ప్రభు అవకాశాన్ని ఇచ్చారు. ఇప్పటికీ ఉండేది వనుకూరే కానీ తక్కువ ఆ ఊరిలో ఉండటం అనేది ఎక్కువ. నిరంతరం ప్రభు పనిలో కష్టపడుతూనే ఉన్నాం. ఇప్పటికి దేవుడు ప్రేమతో 36 సంఘాలను ప్రభు ఇచ్చారు. అలాగే క్రొత్త సంవత్సరంలో ఇంకొక 2 ప్రాంతాల్లో జనవరి మాసంలో సేవ ప్రారంభించబోతున్నాం. ఇదంతా కూడా ఐపీసీ మహాకృపను బట్టి. అంటే మేము చదువుకున్న బైబిల్ కాలేజీలో ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘములో పెద్దలు చెబుతూ ఉండేవాళ్ళు, ఇక్కడ ఎంత నమ్మకంగా పరిచర్య చేస్తే అంతగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని. మరి స్టీఫెనయ్య గారు కూడా ఆ కాలేజీలో తరఫీ తీసుకుని అద్భుతమైన పనిని జరిగించడానికి ప్రభు సహాయం చేశారు. వాట్సాప్లో అలాగే యూట్యూబ్ ఛానల్లో మీ కార్యక్రమాలన్నీ చూస్తాం. కానీ మరి పాస్టర్ గారు అడిగినప్పుడు నేను ఏమి మాట కాదనలేక వస్తామని చెప్పాం. కానీ పరిస్థితులు అనుకూలించినట్లుగా ఉన్నాయన్నమాట. అంతా కూడా బిజీ షెడ్యూల్గా ఉంది. మరి సంఘ క్రమాలు ఎక్కువగా ఉన్నాయి. నేను ఎక్కువగా బయటికి వెళ్ళడానికి ఇష్టపడను. మా సంఘ పరిచర్యలోనే ఎక్కువ కుటుంబారాధనలు, సంఘ క్రమాలు, అలాగే ఉపవాస కూటాలు ఇవి జరుగుతూ ఉంటాయి. నాకు 2016 వరకు యాక్సిడెంట్ కాకమునుపు బయట సువార్త సభలకు ఎక్కువ వెళుతూ ఉండేవాళ్ళం. ఎప్పుడైతే కొంత బలహీనత వచ్చి బలహీనమయ్యామో అప్పటి నుంచి సంఘ పరిచర్య మీద దృష్టి పెట్టాం. సంఘాలు విస్తరించబడ్డాయి, నూతనమైన ఆత్మలు రక్షించబడ్డారు. మన ఉపవాస కూటాలు 50 దినాలు ముగించాం. 21 మంది బాప్టిసం తీసుకున్నారు.
హల్లెలూయా. మేము కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేక మా అమ్మగారి ద్వారా ప్రభు సువార్త మా కుటుంబానికి వచ్చింది. తాతయ్య గారి కుటుంబంలో కానీ, ఆ నాయనమ్మ గారి కుటుంబంలో, అమ్మమ్మ గారి కుటుంబంలో ఎవరు యేసు ప్రభుని నమ్ముకోలేదు. అందరూ విగ్రహారాధనలోనే ఉండేవారు. దేవుని ప్రేమ అంటే ఏమిటో తెలిసేది కాదు. బాల్యంలోనే చిన్ననాటి కాలంలోనే తెనాలి తాయారమ్మ గారి హాస్టల్ అని చెప్పి కోమిట్ల హాస్టల్లో అమ్మగారు చదువుకుంటున్న టైంలో అక్కడ 7th క్లాసులో ఒక పాప అమ్మగారికి సువార్త చెప్పిందట. తన స్నేహితురాలు, భాగ్యలక్ష్మి, యేసు ప్రభువు నమ్ముకో, నువ్వు బాగా చదువుకుంటావు, మేము కూడా నమ్ముకున్నాము, ఈ బైబిల్ తీసుకుంటే యేసు ప్రభు ఫోటోను ఆ బైబిల్ వాక్యాలను చించి కాళ్ళతో త్రొక్కి ఈ దేవుడు మా దేవుడు కాదు, మా దేవుడు ఇలా ఉండడు అని అవమానించారు అమ్మగారు. అప్పుడే దేవుడు ఆయన జీవగ్రంథంలో పేరు రాశారు, ఎప్పటికైనా ఈవిడి నా పని చేయాలి అని. స్తోత్రం కలుగునుగాక. అలాగూ తల్లిగారితో దేవుడు మాట్లాడినా కూడా పెడచెవిని పెట్టారు. అలా దేవుని వాక్యము సువార్త వినిపించినా కూడా వినలేదు. 10th క్లాసులో అమ్మగారికి మరలా సువార్తను అందించారు. ఎలా అంటే బైబిల్ గ్రంథములో నోవాహు కాలములో 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం పడింది. ఆకాశ తూములు విప్పబడ్డాయి. భూమంతా కూడా నీటిమయమైపోయింది. దేవుని పిల్లరా, నోవాహు సిద్ధపరిచిన ఓడలో నోవాహు కుటుంబం తప్ప ఏ పురుషుడు కానీ స్త్రీ కానీ లేరు. భూరాసులు, జలరాసులు, ఆకాశ పక్షులు, జంతువులు, ఒక మొగదియు ఆడదియు వాటిలోనికి ప్రవేశించినాయి. జంతువులకున్న జ్ఞానం మనుషులకు కూడా లేదు. ఎందుకు చేయబడిందో కూడా మానవుడు అర్థం చేసుకోకుండా అలాగే ఓడలోనికి ప్రవేశించలేదు. నోవాహు ఇంటికి రక్షణ వచ్చింది. అలాగనే నోవాహు ఓడ అరారాతు పర్వతం మీద ఆగినని బైబిల్లో రాయబడింది. అదే ఆనాటి కాలంలో చదువుకుంటున్న దినాల్లో పేపర్లో వారు చదువుకుంటున్న దినాల్లో పేపర్లో పడిందట, బైబిల్ గ్రంథములో ఉన్న నోవాహు ఓడ హరారాతు పర్వతం మీద ఆగినని వాడి శిథిలములు కనుగొన్నారు అని చెప్పేసి పేపర్లో ఇస్తే ఆ పాప తీసుకొచ్చి అమ్మగారికి ఇచ్చారట. ఇదిగో అక్క, నోవాహు ఓడ ఆగినను బైబిల్లో ఉంది, నోవాహు బైబిల్లో వ్యక్తి, ఓడ చేసింది ఆయనే, ఇప్పుడైనా నమ్ముతావా బైబిల్ చరిత్ర నిజమైన చరిత్ర అని. హల్లెలూయా. అప్పుడు బైబిల్ చదవటం ప్రారంభించినాక విశ్వాసం కలిగి ఆ విశ్వాసం ద్వారా దేవుని నమ్ముకోవడానికి ప్రభు సహాయం చేశారు. దేవుని పిల్లరా, ఆర్ఆర్కే మూర్తి గారు అని ఒక దైవజనులు సువార్తను బోధించక మునుపు, యేసు ప్రభువుని నమ్మక మునుపు అర్చకుడిగా ఉన్న టైంలో బైబిల్ గ్రంథాన్ని చదివారట. ఎందుకని చదివారు అంటే బైబిల్లో ఉన్న తప్పులను కనుగొనాలని చెప్పి, బైబిల్ తప్పని అవాస్తవని తెలియచేయడం కోసం ఆయన బైబిల్ చదివితే ఆ బైబిల్లో ఏముంది అంటే ఆ బైబిల్ వాక్యంలో ఆయనలో ఉన్న తప్పులను కనుగొన్నాడట దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఆయనేమో బైబిల్లో తప్పులు ఎతకాలనుకుంటే బైబిల్లో తప్పులు లేకుండా ఆయనలో ఉన్న తప్పులు దేవుడు వెతికి ఆయనను రక్షించి గొప్ప దైవజనుడిగా తీర్చిదిద్దాడు. హల్లెలూయా. సనాతన ధర్మాల్లో నివసిస్తున్న మమ్ములను దేవుడు తల్లిగారి ద్వారా ఇంటికి సువార్త అందింది. ఇంటికి సువార్త అందినప్పుడు ఆ మాటలు ఇంట్లో వాళ్ళకు కొంచెం వెకసం అనిపించినాయి, బాధ అనిపించినాయి, కోపం తెచ్చినాయి. ఇంట వంట లేని ఈ పనులేంటి ఇంటికి తీసుకొచ్చారు, ఎప్పుడు మన ఇంట్లో ఇలాంటి మాటలు వినలేదు, ఇలాంటి పుస్తకాలు లేవని తాతయ్య అమ్మమ్మ దూషించినా బాధ పెట్టినా కూడా దేవుని పిల్లరా, అమ్మగారు పట్టు విడవకోకుండా కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఆవిడకు వచ్చిన కొన్ని మాటలు ఇంటి వారికి చెబుతూ హాస్టల్లో చదువుకున్నప్పుడు నేర్చుకున్న పాటలు పాడుకుంటూ కుటుంబ రక్షణ కోసం కనిపెట్టింది. ఆ టైంలోనే మా మేనమామయ్య గారు ఒక ఆయన మనశ్శాంతి లేక నెమ్మది లేక రాత్రంతా కూడా పండుకోకుండా హనుమాన్ చాలీసా చదువుతూ, ఇదన్నా చదివితే ఈ హనుమంతుడు దండకాలన్నా చదివితే నిద్రన్నా వస్తుందేమో అని చెప్పి ఆయన ఎన్నో రోజులు చదివినా కూడా మనశ్శాంతి లేదు. చనిపోవాలనుకున్నారు. భూత వైద్యుల దగ్గరికి వెళ్ళారు, ఆంచులు కట్టించారు. ఆయనను వెంబడిస్తున్న ఆ దురాత్మ శక్తులు దిగదుడిచానా కూడా ఆయనకి ఏమాత్రం స్వస్థత లేదు. అప్పుడు అనుకున్నారట, ఈ బైబిల్ గ్రంథాన్ని చదవమని ప్రకటన వారిస్తే ఆ బైబిల్ వాక్యం చదివిన వెంటనే ఆయనకు ఆ రాత్రి చక్కటి నిద్ర పట్టిందట. స్తోత్రం కలుగునుగాక. ఆయన చదువుకున్న వ్యక్తి, బ్యాంకులో జాబ్ చేస్తున్నారు.
దేవుని పిల్లరా, అలాగూ మామయ్య గారికి అందించబడిన సువార్త ఆయన కూడా అమ్మకు తోడై ఇద్దరూ కలిసి ఇంటిలో వాళ్ళకి సువార్త అందిస్తున్నప్పుడు కుటుంబంలో ఫస్ట్ కొంత కష్టమైనా కూడా తరువాత ఇష్టం చేసుకుని దేవుని వాక్యాన్ని నమ్మి ఇంటి వారందరూ ప్రభువుని వెంబడించడానికి ప్రభు సహాయం చేశారు. హల్లెలూయా. దేవుని వాక్యం తెలియచేస్తుంది, జక్కయ్య ద్వారా జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. చెరసాల నాయకుడి ద్వారా ఆ ఇంటి వారందరికీ కూడా రక్షణ కలిగింది. ఈ రాత్రి దేవుని వాక్యం వినే మీతో దైవజనుడిగా నేను చెప్పే మాట ఏమిటంటే, ప్రభువునందు ఎందరైతే విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ఉంటారో తప్పక అలాంటి కుటుంబాలను దేవుడు విడిచిపెట్టడు, రక్షిస్తారు, ఆయన వైపుకు నడిపిస్తారు. దూషించిన పెదవులే, అవమానించిన పెదవులే, కాళ్ళతో త్రొక్కిన ఈ కాళ్ళే యేసయ్యను మోసి అనేక మందికి సువార్తను అందించే సాధనాలుగా దేవుడు వాడుకుంటున్నారు. హల్లెలూయా. చర్చిలో ఒక ఆయన 3 సార్లు బైబిల్ చించేశారు. 3వసారి చించడమే కాదు, కాల్చేశాడు. తరువాత దేవుడు ఆయనతో మాట్లాడినా కూడా ఆయనకి సౌలులాగా నువ్వెవడివి అన్నట్లు మాట్లాడేవాడు. కానీ దేవుని మహాకృప, ఆయనకు వచ్చిన భయంకరమైన వ్యాధి 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా నయంగాని జబ్బు, ఆ రాత్రి దేవుడు మంచం మీద ఉన్న వ్యక్తిని వెళ్ళి తాకిన వెంటనే ఆయన స్వస్థత పొందిన తరువాత లేచి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడ్డారట. బెడ్ మీద పేషెంట్ లేడు, హాస్పిటల్లో ఉన్నాడు. అందరూ డాక్టర్లు అందరూ సిస్టర్లు అందరూ ఈ పేషెంట్ ఏది చనిపోయాడేమో పడిపోయాడేమో వెతకండి అంటే వాష్రూమ్కి వెళ్ళి వస్తున్నాడు. నీకు నడకెలా వచ్చింది, నువ్వు ఎలా లెగ్గలిగావు అని అంటే, నాకు ఇలా దేవుడు వెలుగు నన్ను దర్శించాడని చెప్పేసి ఆయన సాక్ష్యాన్ని ఇచ్చారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తెలియనప్పుడు అబద్ధాలు చేసుకుంటాం, తెలియనప్పుడు దూషిస్తాం, తెలియనప్పుడు అంట జీవిస్తాం. తెలిసిన తర్వాత ప్రేమించకుండా మానలేం, దేవుని పిల్లరా స్తుతించకుండా మానలేం, ఆరాధించుకోకుండా మానలేం, దేవుణ్ణి కొనియాడకుండా మానలేం. అలా అమ్మమ్మ గారి కుటుంబంలో సువార్త అందించారు. మా అమ్మగారు చిన్న వయసులో 12 ఏళ్ల వయసులోనే నాగస్వరం ఊదేవాళ్ళు. దేవుళ్ళరా, మరి కోలాటం ఆడేవాళ్ళు, భజన చేసేవాళ్ళు, బాగా భక్తి శ్రద్ధలు కలిగిన కుటుంబం. కానీ దేవుడు ఆ తల్లినే దేవుడు పట్టుకుని ఇంటి వారందరికీ సువార్త అందించే బాధ్యతను దేవుడు దయచేశారు. హల్లెలూయా. ఆ తర్వాత అమ్మగారికి వివాహం కావటం, విజయవాడ రావటం, విజయవాడలోనే మరి బంధువులు బిడ్డని చేసుకున్నారు. బావగారు అవుతారు వరుసకి. నాన్నగారు కుటుంబంలో అందరూ విగ్రహారాధికులే. మా నాయనమ్మ గారి కుటుంబం బహు విగ్రహారాధన. విజయవాడలో కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురుగానే ఉండేది అన్నమాట ఇల్లు. ఇప్పటికీ ఉందా ఇల్లు. అయితే ఆ ఇంట్లో ఇంచుమించుగా దీంట్లో సగం గది ఉండేదన్నమాట. ఆ గదిలో మొత్తం చుట్టూ ఫొటోస్ ఉండేవి. పొద్దున్నే లేచి అందరూ తలస్నానం చేసి పూజ చేసి ఇంట్లో ఉన్న 6 పిల్లలు వాటికి నైవేద్యం పెట్టి ఆ పలహారం అంతా ఒక బేషన్లో పెట్టి కృష్ణారావు గారు పిల్లలు వచ్చారని వీధంతా కూడా పంచేవాళ్ళట. హల్లెలూయా. మరి అలాగుండేది ఆ రోజుల్లో. ఆ ఇంటికి వచ్చింది అమ్మగారు. ఆ ఇంటికి వస్తే ఆ వాసనలు పడక, చెప్పింది వినక బాగా శోధన అనుభవించారు. యేసు ప్రభుని గురించి చెప్తే కోపం వచ్చేది. మా నాయనమ్మ గారు వదిలేసేరా, ఇలాంటి అమ్మాయి మనకెందుకు, మనకి సరిపోదు వీళ్ళు అన్నా కూడా నాన్నగారు అమ్మ మీద ఉన్న ప్రేమతో అభిమానంతో వదిలిపెట్టుకోకుండా అలా ఉండేవాళ్ళు. నాన్నగారు కూడా భయంకరమైన రాజకీయాలు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆ టైంలో మా కుటుంబ సభ్యులు పెద్దలు అనుకున్నారు, విజయవాడలో ఉండి జీవితాలు పాడు చేసుకోవడం కంటే ఒక పల్లెటూరుకి తీసుకెళ్తే కఠినాత్మలు అయిన పల్లెటూరు వాతావరణానికి మారతారని వణుకూరు అనే ప్రాంతానికి తీసుకొచ్చారు 1981లో. ఆ ప్రాంతానికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు అందరూ మా బంధువులే, చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ మా బంధువులు ఉన్నారనే వచ్చింది అక్కడికి. అక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. నాన్నగారు పొద్దున్నే లేచి శివాలయంలో అర్చన చేయించుకుని పూజ చేయించుకుని ఆయన ఉదయమే లేచి వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన డ్యూటీ పని ఆయన చేసుకుంటూ ఆయన వర్క్ ఆయన బిజీగా ఉండేవాళ్ళు. రాజకీయాల్లో ఆయన వర్క్లో బిజీగా ఉంటూ ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు సువార్త ద్వారా, అంటే సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను,
అమ్మగారు విశ్వసించిన దేవుణ్ణి నాన్నగారు కూడా విశ్వసించడానికి ప్రభు సహాయం చేశారు. హల్లెలూయా. ఆ ప్రాంతంలో మరి మేము అద్దెకు వచ్చాం, 20 రూపాయలు అద్దెకు వచ్చాం మా తాతయ్య గారి ఇంట్లో. అక్కడ యేసు ప్రభువుని నమ్ముకున్నందువలన కుటుంబంలో ఏమైందంటే వివాదాలు వచ్చేసినాయి. మా అనేవాళ్ళు మమ్మల్ని ప్రేమించడం మానేసేవాళ్ళు. మమ్మల్ని ప్రేమించడమే కాకుండా దూషించడం, అవమానించడం, తేలిగ్గా మాట్లాడటం, వీళ్ళు ఎవరో దేవుణ్ణి నమ్ముకున్నారని చెప్పేసి అవహేళన చేయటం, ఇలా చేస్తూ చేస్తూ ఆ రోజుల్లో మేము చిన్ననాటి టైంలో అప్పట్లో అమ్మగారు నాన్నగారు రక్షణ పొందిన దినాల్లో మేము ఉండే వణుకూరు ప్రాంతంలో కమ్మవారులు ఎవరు యేసు ప్రభు నమ్ముకోలే. నమ్మే విశ్వాసం ఉందేమో కానీ బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ. పబ్లిక్గా బయటకు వచ్చి మాకు యేసు ప్రభు కావాలి, మేము యేసు ప్రభుని నమ్ముకున్నాము, ఆ దేవుడే మా దేవుడు అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. నాన్నగారు అమ్మగారు యేసు ప్రభుని నమ్ముకుని బాప్తీసం తీసుకున్నందుకు అక్కడ ఉన్న వారందరూ కూడా కులం వెలివేసింది, బంధువులు వెలివేశారు. మంచికి చెడుకు పిలిచేవాళ్ళు కాదు, మంచికి చెడుకు వచ్చేవాళ్ళు కాదు, ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అప్పట్లో బావుల్లో నీళ్లు తోడుకునేవాళ్ళు, ట్యాపులు కుళాయిలు ఉండేవి కాదు. అప్పుడు ఈ బాత్రూమ్స్ ఏమి ఉండేవి కాదు, బయటికి వెళ్తూ ఉండేవాళ్ళు. అలాగూ ఎక్కడికి వెళ్ళని ఇచ్చేవాళ్ళు కాదు, నీళ్లు తెచ్చుకొని ఇచ్చేవాళ్ళు కాదు. అమ్మగారు కొన్న కొంత పొలాన్ని అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి అప్పట్లో బాత్రూమ్స్ కట్టించారు. పాస్టర్ గారులు ఎప్పుడు రావటం వెళ్ళటం ప్రార్థనలు పెట్టడం జరుగుతూ ఉండేది. దేవుడి పిల్లరా, ఇంట్లో వాడుకున్న నీళ్లు బయటకు కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అంత భయంకరంగా ఉండేది అప్పుడు. అమ్మ పాప ఇప్పుడు కాదు, సుమారుగా 30 ఏళ్ల కిందటి సాక్ష్యం నేను చెప్తున్నాను. అలాగ 35 ఏళ్ల కిందట, 30 ఇంకా 40 ఏళ్ల కిందటి సాక్ష్యం చెప్తున్నాను. అంత ఘోరమైన కఠినమైన ఆంక్షలు పెట్టారు ఆ రోజుల్లో. కానీ వారిలో కొంతమంది యేసు ప్రభువు నమ్ముకున్నారు, కొంతమంది దేవుణ్ణి దూషించి బాధ పెట్టి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారు. స్తోత్రం కలుగును గాక. అమ్మగారు ద్వారా నాన్నగారు ప్రభువుని నమ్ముకోవడానికి, వారు నమ్ముకున్న దేవుణ్ణి మేము కూడా విశ్వసించి బాల్యం నుంచి దేవుళ్ళు నడిపించబడడానికి, ఆ తరువాత 1996లో అమ్మగారు నాన్నగారు ద్వారా ఒక చిన్న సంఘము అక్కడ ప్రారంభించడానికి, తరువాత కాలంలో 2003లో నేను స్వార్థకు వచ్చిన తర్వాత 2007లో నాన్నగారు ప్రభు పిలుపొందుకుని వెళ్ళారు. 2008లో దైవ దర్శనాన్ని బట్టి 10 సెంట్ల స్థలములో శంకుస్థాపన చేసి మందిర పని ప్రారంభించాం 3 లక్షల రూపాయల డబ్బులతో. అది ఎంత అయిందనేది ఇప్పటికీ మేము ఎప్పుడు కూడుకోలేదు. ఎందుకంటే దేవుడిచ్చింది మనం ఆ దేవుడి నామాన్ని మహింపరచాలి కాబట్టి దేవుని కృపచేత దానిని నిర్మాణం చేయడానికి, ఒక పెద్ద మందిరం కట్టడానికి ప్రభువు సహాయం చేశారు. హల్లెలూయా. 2010లో దాన్ని సంపూర్తి చేశాం. దైవజనులు నోయిలయ్య గారి ద్వారా ఆ మందిరాన్ని ఓపెనింగ్ చేయించాం. దేవుని కృపలో అప్పట్లో చాలామంది ఎగతాళి చేసేవాళ్ళు, మీ చర్చిలో ఉన్నవాళ్ళు ఇంత పెద్ద మందిరం కావాలా, అందరూ కూర్చుంటూ ఒక ప్రక్కకు కూడా రారు అనేవాళ్ళు. ఇప్పుడు ఒక ప్రక్క కాదు, అక్కడ కూర్చోవడానికి ప్లేస్ లేక 2 ఆరాధనలు పెట్టాలి. పగటిపూట ఒక ఆరాధన, సాయంకాలం ఒక ఆరాధన పెట్టాల్సి వస్తుంది. దేవుని పిల్లలు, ఎందుకంటే దేవుని నమ్ముకున్నవారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎల్లకాలం ఎప్పుడూ ఒకేలాగా మన జీవితాలు ఉండవు. మొదట 10 వంతులుగాను, 20 వంతులుగాను, 30 వంతులుగాను, అక్కడ నుంచి 10 వంతులు పెంచుకుంటూ వచ్చి 30 వంతుల దగ్గర నుంచి దేవుడు అంటున్నాడు 60 వంతులుగాను, అక్కడ నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు, 100 వంతులుగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. దేవుణ్ణి విశ్వసించిన వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. నేను చర్చిలో అనౌన్స్మెంట్ చేసాం, అంటే సంఘక్రమాలు ప్రతి ఆదివారం ఎక్కడెక్కడికి వెళతాం, ఎక్కడెక్కడ సువార్త అందిస్తాము, సండే అనౌన్స్మెంట్ చేస్తే టీం ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే చర్చిలో చెప్పినప్పుడు ఒక తల్లిగారు నిన్న సాయంకాలం పూట వచ్చి, అయ్యా మీరు పాతూరు అనే ప్రాంతానికి వెళ్తున్నారు కదా, ఇక్కడి నుంచి వణుకూరు ప్రాంతానికి వచ్చేవాళ్ళు ప్రార్థనకి, వాళ్ళు కుమార్తె చాలా అద్భుతాలు చూశారు. ఇంకా పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్మలేదు, కానీ ఆ కుటుంబానికి కొంత విశ్వాసం ఉంది. ఇక్కడి నుంచి వారు ఇప్పుడు పిల్లల చదువుల నిమిత్తం విజయవాడ, మంగళగిరి వెళ్ళిపోయారని చెప్పారు. దేవుని కృపచేత, అయ్యా మా పిల్లల ఇంటికి ఏమైనా వెళ్ళి ప్రార్థన చేస్తారా అన్నారు. అమ్మ, నేను ప్రార్థనకి వెళ్ళే టైమే చాలదు, మీ పిల్లల ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసే టైం ఎక్కడ సరిపోద్ది. దేవుని కృపచేత ఎలాగైనా ఆ ప్రాంతానికి దేవుణ్ణి నడిపిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక.
దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. కులం కూడిపెట్టదు, మతం మార్గం చూపించదని చెప్పినట్లుగా కులాన్ని విడిచిపెట్టి మతాన్ని ప్రక్కన పెట్టి మార్గమైన యేసుని నమ్ముకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాల నుంచి సత్యస్వార్తను బోధిస్తున్నప్పుడు ఇప్పటికి 3,000 మంది పైబడి యేసు ప్రభుని నమ్మి బాప్తిసం పొందారు సంఘాల్లో. స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే దేవుణ్ణి దూషించి అవమానించి సేవకులను నిందించి సువార్తను ఆటంకపరిచారో అట్టి వారందరినీ కూడా దేవుడు తన మందిరానికి తీసుకురావటం ప్రారంభించారు. దేవుని వాక్యంలో నేను మీకు చెప్పేది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు జన్మించవలసి వచ్చింది, ఆయన జన్మకు కారణాలు ఏమిటో చాలా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే మీకు, ఒక రోగికి వైద్యుడు అవసరము, ఒక దొంగకు అంత మాత్రమే కాకుండా ఒక దోషికి, దేవుని బిడ్డలారా, ఒక చట్టాలు అవసరం, న్యాయాధిపతి అవసరం. అలాగే ఒక పాపికి రక్షకుడు కావాలి. పాపములో జీవించే ప్రతి మానవుడికి విమోచన కావాలి. పాపములో జీవించే ప్రతి మానవుడికి నెమ్మది కావాలి. పాపములో జీవించే ప్రతి మానవుడికి క్షమాపణ కావాలి. అదే ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చదివితే 5 విషయాలు నేను మీకు తెలియచేస్తాను సమయానుకూలంగా. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ పండగలు చేయించుకోవడానికో, పండగలు చేసుకోవడానికో, ఆయనను గూర్చి పబ్లిక్కి చేయించుకోవడానికో, ప్రచారం చేయించుకోవడానికో రాలేదు. ఆయన వచ్చిన పని ఏమిటంటే, 1 లోకమును రక్షించడానికి వచ్చారు. అందరూ చెప్పండి, చెప్పాలి. లోకమును రక్షించడానికి వచ్చారు. 12వ వచనం 47వ వచనం చదివాం కదా. ఎవడైనాను నా మాట వినియు వాటిని గైకొనకుండిన యెడల నేను అతనికి తీర్పు తీర్చను. నా మాట వినకపోతే నేను ఊరుకోనంట. మన పిల్లలు మన మాట వినకపోతే మనం ఏం చేస్తామమ్మా? వాళ్ళే వింటారులే అని అనుకుంటామా? మీ భర్త మాట మీరు వినకపోతే ఆయన ఏం చేస్తాడు? మీరే చెప్పండి. ఏమో ఏం చేస్తారో తెలిసేది కాదు. అంత భయంకరమైన పరిస్థితి వస్తుంది. అంటే భార్య మాట భర్త వినకపోయినా, భర్త మాట భార్య వినకపోయినా, పిల్లల మాట తల్లిదండ్రులు కానీ, తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోయినా కూడా వివాదాలు లేవనెత్తుతాయి. అక్కడ సమస్యలు వస్తాయి, కఠినమైన ఆంక్షలు విధిస్తారు, చెప్పలేనంత ఘోరమైన శిక్షలు అనుభవించవలసి వచ్చింది. యేసయ్య అంటారు, ఎవడైనాను నా మాట విని వాటిని గైకొనకపోయినట్లా నేను వానికి తీర్పు తీర్చను. నేను తీర్పు తీర్చడానికి రాలా. ఇప్పుడు తీర్పు తీర్చే గడియ మరొకటి ఉంది, అప్పుడు తీర్పు తీరుస్తాను. కానీ ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాను అంటే, నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకు వచ్చి తిని. హల్లెలూయా. లోకమును రక్షించడానికి వచ్చారట ప్రభు. లోకములో ఉన్న మనల్ని రక్షించడానికి వచ్చారు. లోకానికి తీర్పు తెచ్చడానికి ప్రభు వస్తే, ఆయనను అవమానించిన అవమానము, నిందించిన నిందలు, విధించిన శిక్ష, అప్పుడే లోకము ఎంతో భయంకరంగా నాశన కోపంలోకి వెళ్ళవలసి వచ్చేది. యేసుక్రీస్తు ప్రభువారు సెలువుకు అప్పగించబడుతున్నప్పుడు పిలాతు ఒక మాట చెప్పారు, ఈయనలో నాకే దోషము కనబడలేదు. అంటే ప్రజలందరూ అక్కడ కేకలు వేస్తున్నారు, దోషము లేదా, ఆయనలో దోషి అయినా, ఆయన దోషము చేశాడు, ఆయన పాపి అని కేకలు వేస్తుంటే ఈయనలో నాకు ఏ దోషం కనపడలేదు. సరే, కాబట్టి మేము క్షమాభిక్ష పెడుతున్నాం. పస్కా పండుగ సందర్భంగా ఒక దొంగను, దోషిని విడుదల చేస్తాం కనుక మేము యేసుని విడుదల చేస్తున్నామని రోమా చట్టము, రోమా ప్రభుత్వము, పిలాతు రాజు చెప్పాడు. అప్పుడు యూదులందరూ ఏమన్నారు తెలుసా? వద్దు, అవసరమైతే దొంగ అయిన బరబ్బాను విడిచిపెట్టండి, కానీ యేసును మాత్రం విడిచిపెట్టద్దు, యేసును సిలువేయండి అని కేకలు వేశారు. అప్పుడు ఆయన చేతులు కడుక్కుని శుభ్రంగా తుడుచుకుని ఒక మాట చెప్పాడు, ఇదిగో ఈ దోషము, ఈ పాపము నా మీద కానీ నా పిల్లల మీద కానీ లేకుండా ఉండునుగాక. అంటే వచ్చిన వాళ్ళందరూ మౌనంగా ఉండొచ్చుగా, మా మీద మా పిల్లల మీద ఉండాలన్నారు. వాళ్ళు ఎంత కోపంతో విర్రవీగారు. దేవుని పిల్లలు తెలియనప్పుడు దూషిస్తాం, అవమానిస్తాం. ఆ రోజు కాలం వాళ్ళకి చెల్లుబాటు అయింది, ఇది మా మీద మా పిల్లల మీద ఉండాలన్నారు. క్రీస్తు శకం 70వ సంవత్సరాన
టైటస్ అనే ఒక చక్రవర్తి, రోమా చక్రవర్తి యెరూషలేము మీదకి దండెత్తు వచ్చి యెరూషలేములో ఉన్న కన్యకలను, యవనస్తులను, చిన్నలను, పెద్దలను చిరచ్ఛేదనం చేస్తేనట యెరూషలేము వీధుల్లో చేలమండి లోతు రక్తము ప్రవహించిందట. ఏమిటి దోషము? మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అన్నారు. తండ్రులు చేసిన పాపము తండ్రులు అనుభవించారు, పిల్లలు కూడా అనుభవించారు. సమయం ఇచ్చాడు దేవుడు, అవకాశం ఇచ్చారు దేవుడు, మార్పు చెందుతారేమని చూశారు. కానీ మార్పు లేని మానవుడు తీర్పు దినమున దాగలేడు. అందుచేత ఏమైందంటే దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనించవలసింది ఏమిటంటే దేవుని కోపం వారి మీదకు వచ్చి ఆ శిక్ష వారు అనుభవించి ఏమయ్యారు? చాలా యెరూషలేము అంతా కూడా విడిచిపెట్టి పారిపోవలసి వచ్చిన పరిస్థితి వచ్చేసింది. రాత్రి తెలిసి తెలియక ఏనాడైనా యేసు ప్రభువును దూషించిన, యేసు ప్రభు బిడ్డలను దూషించిన, యేసు ప్రభు సేవకులను దూషించిన క్షమించమని మనం దేవుని అడగాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక రాజు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథము, అంటే సమయం ఇది సందర్భం కాదు కానీ నేను మీకు చెప్పడం కోసం, మీకు అర్థం అవడం కోసం నేను చదివిస్తున్నాను. 20వ అధ్యాయము 20వ వచనం. ఉదయమున లేచి తెకోవారణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషువ పాతు నిలవబడి, వినండి యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి, దేవుడైన యెహోవాను నమ్ముకొనండి, స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలు నమ్మండి, దేవునికి నమ్మకమైన వారుగా, కృతజ్ఞత గలవారుగా ఉంటారు. హల్లెలూయా. ఒకటి యెహోవాను నమ్ముకొనండి, ఆయన ప్రవక్తలను కూడా నమ్ముకొనండి. యెహోషువ పాతు రాజు యూదా వారందరినీ పోగు చేసి చెబుతున్న మాట. కొంతమంది అంటారు అసలు మేము పాస్టర్లమే నమ్మము అంటారు. అసలు పాస్టర్లు నమ్మని వాళ్ళు ఇంక దేవుడు నమ్ముతారా? ఒక ఆయన యేసన్న గారి దగ్గరికి వచ్చి, యేసన్న అసలు నిజంగా యేసు ప్రభు దేవుడని ఎలా నమ్మాలి అన్నారట. నమ్మకపోయిన నష్టమేమి లేదు, నమ్మక అన్నారట. లేదు లేదు, నువ్వు యేసు ప్రభు దేవుడని బల్లగొచ్చి చెబుతున్నావు కదా, ఎలా నమ్మాలి మేము? ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పొట్టి తిరిగి లేచాడు, ఆయనే మన కోసం చనిపోయి లేచి పునరుద్ధానుడిగా లేచిన దేవుడు, మన కోసం నిత్య పరలోకాన్ని కూడా నిర్మాణం చేస్తూ మనను తర్వాత అక్కడ తీసుకువెళ్తాడు అంటే మేము ఎలా నమ్మాలి అని అంటే యేసన్న గారు కోపం వచ్చి, అసలు మనిషివేనా, మనిషివని నేను ఎలా నమ్మాలన్నాడట. కనపడుతులా? సరే, నువ్వు మనిషివని నమ్ముతున్నా, నీ తలలో నీ బుర్రలో మెదడుందా? నీ తలలో ఏముంది? మెదడుందా? నేను నమ్మను. నీకు లేదు, నీకు ఉంటే తీసి చూపించు. తీసి చూపిస్తావా? నేను నమ్ముతా అప్పుడు ఉందని. అమ్మో, అది తీస్తే ఇంకేమన్నా ఉందా? చచ్చిపోతాను కానీ అన్నాడు. అరే పిచ్చోడా, దేవుని చూసి ఏ నరుడు బ్రతకలేడు. ఆయన సర్వాంతర్యామైన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. దేవుడిని చూచిన ఏ నరుడు బ్రతకలేడని మోషేతో దేవుడు చెప్పాడు, ప్రజలతో కూడా దేవుడు చెప్పాడు. ఆయన ఆత్మరూపుగా సంచరిస్తున్నాడు. ఇప్పుడు నీవు నేను కలిసి మాట్లాడుకునే మాటలు కూడా ప్రభు ఆలకిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి వెంటనే క్షమాపణ పొంది ప్రభువుని విశ్వసించి నా దేవుని యందు నమ్మి బాప్తిసం పొందారట. హల్లెలూయా. రాత్రి దేవుని వాక్యమనే దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని చేత నియమించబడిన సేవకులను గౌరవించాలి. దేవుని చేత నియమించబడిన సేవకులను, కాపరులను ప్రేమించాలి. వారిని ప్రేమించినప్పుడు, దేవుణ్ణి నమ్మినప్పుడు స్థిరపరచబడతామంట. సేవకులను నమ్ముకున్నప్పుడు కృతజ్ఞత గలవారుగా జీవిస్తామట. స్తోత్రం కలుగునుగాక. నీకోసమే ఉదయమే లేచి మొరపెట్టి కన్నీరు కాచి నీ బాధల్లో, కష్టముల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, నిందల్లో, అవమానాల్లో, ఉపద్రవాల్లో ఉపవాసాలు ఉండి కడుపు కట్టుకుని నోరు కట్టుకుని కన్నీరు కాచి మొరపెట్టే సేవకుడు కష్టాన్ని అర్థం చేసుకోకపోతే కృతజ్ఞత గలవారుగా ఎలా ఉంటాం మనం?
దేవుని యందు సంపూర్ణత కలిగి జీవించినప్పుడు, సేవకుడి కష్టాన్ని కూడా అర్థం చేసుకున్నప్పుడు, కృతజ్ఞత గలవారుగా ఉన్నప్పుడు దేవుడు మనం తప్పుకోకుండా దీవిస్తాడు. హల్లెలూయా. నీ తోటి సహోదరిని ప్రేమించిన వాడువు, కనిపించే స్నేహితుడిని ప్రేమించిన వాడువు, కనబడని స్నేహితుడిని ఎలా ప్రేమిస్తావు? కనిపించే సేవకుని గౌరవించలేని వాడువు, కనిపించే సేవకుని ప్రేమించలేని వాడువు, కనిపించని దేవుణ్ణి ఎలా గౌరవిస్తావు? అర్థం చేసుకోవాలి మనము. యేసు ప్రభు ఎందుకు వచ్చారు ఈ లోకానికంటే లోకాన్ని రక్షించడానికి వచ్చారు. హల్లెలూయా. నీవు నేను నశించిపోవటం దేవునికి ఇష్టం లేకుండా దేవుడు తన సేవకుడి ద్వారా మనందరినీ కూడా దేవుడు రక్షించారు. హల్లెలూయా. రెండవ మాట చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం చదివేవారు త్వరగా తీసి చదవండి. 21వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలి పొందుదురు. ఇది రెండవ మరణము. దేవుని బిడ్డలారా, రెండవది యేసు ప్రభు ఎందుకు వచ్చారు ఈ లోకానికంటే నరకము నుండి తప్పించడానికి వచ్చారు. హల్లెలూయా. ఒక పాపంలో చనిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఒక పాపంలో చనిపోతే దేవుడు ఇష్టపడడు. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపించలేడు. మగవానికి మాటలు నేర్పించలేడు. చెవిటివాడు దేవుని పిల్లలు చెవిటివాడికి మాటలు చెప్పలేడు. చూపున్నవాడు మంచి గుడ్డివానికి దారి చూపించగలుగుతాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, ప్రభువుని ఎవరైతే విశ్వాసం ఉంచి నమ్ముతారో అలాంటి వారందరూ కూడా మండు గుండము నుండి తప్పించబడతారు. హల్లెలూయా. కొంతమంది నీడను చూసే భయపడతారు. నీడను చూసే భయపడతారు. ఈ మధ్య మేము ఒక సేవకులు కూడానికి వెళ్ళాము. సేవకుల సదస్సులు దేవుని వాక్యం చెబుతున్నప్పుడు ఒక పాస్టర్ గారు కూర్చున్న కుర్చీ ఇరిగిపోయింది. పెద్ద శబ్దం వచ్చింది. ఈ లోపల అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైపోయిందో అర్థం కాక గడగడగడ వణికిపోయారు. ఎందుకంటే ఈ మధ్య భూకంపం వచ్చింది కదా. గుర్తుందా మీకు? ఎలమల కూతురులో మన ఈ మధ్య నేను వాక్యాన్ని చెబుతున్నప్పుడు దేవుని రాకడ గురించి, రక్షణ గురించి, స్వార్థ గురించి, నమ్మి బాప్తిసాన్ని గురించి వాక్యం చెప్తే రేపేమవునో తెలియదు. యేసయ్య రాకడ సిద్ధంగా ఉంది. అక్కడక్కడ భూకంపములు, కరువులు, ఖడ్గములు, కాటకములు వస్తున్నాయని వాక్యం చెప్తే తెల్లవారి వార్తల్లో, పేపర్లో, ఫోన్లో వచ్చిన వార్తలు ఏమిటంటే విజయవాడ, భవానీపురము, మంగళగిరి, అలాగే జగ్గయ్యపేట, గుడివాడ తదితర ప్రాంతాల్లో 4 సెకండ్ల భూకంపం వచ్చిందట. 4 సెకండ్లేనా అన్నారు. బైబిల్ వాక్యం ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుని కోపం నిమిషం మాత్రము, ఆయన దయాయుష్య కాలం నిమిషానికి 60 సెకండ్లే. 60 సెకండ్ల భూకంపం వస్తే ప్రపంచం అంతా తలకిందులైపోద్ది. 4 సెకండ్లకే భూమి కంపించిన వెంటనే స్లాపు మొక్కలైపోయింది. భూమి కింద ఉన్న మనం వేసిన టైల్స్ కొన్ని దిగిపోయినాయి. గోడలు క్రాకులు వచ్చేసినాయి 4 సెకండ్లకే. 1, 2, 3, 4 ఈ 4 మాటలు లెక్క పెట్టేసరికి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కింద పరిగెత్తుకుంటూ వచ్చారు. హల్లెలూయా. కొంతమంది పడుకున్న వాళ్ళకి ఏమి తెలియదు. పొద్దున్నే లేచి ఏమిటి ఇది ఇటు కదిలింది, అది అటు కదిలింది, ఏంటి ఇటు పడ్డావు అటు పడ్డావు అంటే పడతాం కాదు, పోకుండా ఉన్నాం, ఇంక సంతోషించండి అన్నారట. దేవుడు ఎంత ప్రేమమయుడండి. ఆయన మన ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత జాలి చూపిస్తున్నాడు. యేసు ప్రభు రెండవ రాకడ బహు సమీపంగా ఉంది. నమ్మి బాప్తిసం పొందిన వారంతా రక్షించబడతారు. నమ్మని వారికి శిక్ష. నమ్మి బాప్తిసం పొందిన వారు యథార్థంగా, నీతిగా, భక్తిగా, బుద్ధిగా జీవించిన వారు ఆ నిత్య లోకానికి వెళతారు, పరలోకానికి. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, నిత్యానందమే, నిత్య సుఖములు ఉన్నాయి అక్కడ. ఒకవేళ దేవుని మాట వెనుక, దేవుని మాట పెడచెవిని పెట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, దూషించి, అవమానించి దేవుని పిల్లరా రాకడలో విడవబడ్డావంటే నిత్యాగ్నిగుండము. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆకలి, దప్పిక అని కేకలు వేస్తూ ఉంటారు. కాపాడేవాళ్ళు కానీ, రక్షించేవాళ్ళు కానీ, క్షమాపణ పొందడానికి కానీ అక్కడ అవకాశం క్షణము కూడా ఉండదు మనకి. హల్లెలూయా.
రెండవ మాట మనం చూస్తున్నాము, నరకము నుండి తప్పించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఒకటి, నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చారు. రెండు, నరకము నుండి రక్షించడానికి ప్రభు వచ్చారు. మూడవది, బైబిల్ గ్రంథంలో నుంచి యోహోను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక, పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడవ మాట ఏమిటంటే, అపవాది క్రియలను లయపరచుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఏ క్రియలనట? అపవాది క్రియలను లయపరచడానికి వచ్చారట. ఒకటి, పాపులను రక్షించడానికి వచ్చారు, రక్షణ ఇవ్వడానికి వచ్చారు. రెండవది, నరకము నుండి తప్పించడానికి వచ్చారు. మూడవది, అపవాది క్రియల నుండి విడిపించడానికి వచ్చారు. హల్లెలూయా. ఏమండి, మనకి ఎంత ధైర్యవంతులు అంత పిరికోళ్ళు కూడా కొంతమంది. వెడవకోకుండా తల్లి వెనకాల పిల్లకి, పిల్ల వెనకాల కొడుక్కి జ్వరం వచ్చిందనుకోండి, ఎవరొకళ్ళు, అమ్మా ఏంటి ఈ మధ్య మీ ఇంటికి వెంటనే రోగాలు వస్తున్నాయి, ఒకసారి చూపించుకోకూడదో? మాకేం అవసరం, యేసు ప్రభు ఉన్నాడు, యేసు రక్తం రాసుకుంటున్నాం. పిచ్చిదైనా అది పిచ్చి కాలం, ఇప్పుడు మంచి కాలం వచ్చింది, దిగదుడి చేసేయి, భయపడ మాకు, వెళ్ళి చూయించుకో అంటే ఏమంటారు కొంతమంది? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చూపించుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అట్లాంటి పిచ్చి పనులు మనం చేయకూడదు. ప్రభువు చేయలేంది ప్రపంచంలో ఎక్కడా జరగదు. ఆయన చేసింది దేవుడి పిల్లరా ఎవరు చేయకోకుండా ఆపడానికి ఎవరి వల్ల కూడా కాదు. హల్లెలూయా. గత 3 నెలల కిందట ఒక సాక్ష్యాన్ని మీకు చెప్తా వినండి. 3 నెలలు అంటే ఇది 3వ నెల అనమాట. 3 నెలల కిందట నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది. బాగా బలహీనత వచ్చేసింది. ఎంతంటే సుమారుగా ప్లేట్లెట్స్ చాలా 30,000 కంటే తక్కువ పడిపోయినాయి. బాగా బలహీనత వచ్చేసింది. ఇంట్లో ఒకరి వెనకాల ఒకరికి, ఒక మంగళవారం వీళ్ళకి వస్తే రెండో మంగళవారం మరొకరికి, అట్లా 7గురికి 2 నెలల్లో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, పిల్లలకు, తల్లులకు, ముసలోళ్ళకి, పెద్దవాళ్ళకి, పరిచయం చేసే వాళ్ళకి జ్వరాలు వస్తున్నాయి. సరే, ప్రార్థన చేశాము. ఏదేమైనప్పటికీ దేవుడు ఉన్నాడు, ఆయన నమ్ముకున్నాము, ఆయన యందు విశ్వాసం ఉంచాము, ఆయన సేవ చేస్తున్నాము. మేలైనా కీడైనా ఆయనే, బ్రతికిస్తే ఆయన పని చేస్తాం, పిలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. స్తోత్రం కలుగును గాక. ఇలా మేము దేవుని మహాకృపను బట్టి నాకు ఫీవర్ కంట్రోల్ కాలేదు. కంట్రోల్ కాకపోతే ఏం చేయాలో అర్థం కాలేదు. 105 జ్వరం 3 దినాలు అట్లాగే ఉంది. ఇక మంచం చుట్టూ కూర్చుని నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఇంట్లో వాళ్ళు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, నీ సేవకుడు క్షేమాన్ని చూసి నువ్వు ఆనందించే దేవుడు, మీరే ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి. ఉదయకాలానికి దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. ప్రభుకు బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. అన్ని జనుల మధ్యలో స్వార్థను అందిస్తాం కాబట్టి వార్చలేని వాళ్ళు ఎవరొకళ్ళు ఉంటారు, తట్టుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. అయితే మా ప్రాణం విలువ ఒక ఆవిడ ₹1,00,000 కట్టిందట. ఎంత అంటే సేవకుడి ప్రాణం విలువ 1,00,000? మేమనుకుంటాం కోట్లకి విలువ చేసే ప్రాణం ఇది. ఎందుకంటే యేసు ప్రభు బిడ్డలం కాబట్టి. స్తోత్రం కలుగును గాక. ₹1,00,000 భూత వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి నా ఫోటో కూడా తీసుకుపోయి, మరి అంత బాధ ఏమొచ్చింది ఆ తల్లికి, తీసుకువెళ్ళి ఈయనేమైనా చంపేయలే, నువ్వు నీ చంపకపోతే నేను ఊరుకోను, 1,00,000 కాదు ఇంకో 1,00,000 ఇస్తా, ఈయన చనిపోవటం మాకు కావాలి, మా కుటుంబాలకు సమస్యలు వస్తున్నాయి వీళ్ళ వల్ల అని ఆవిడ స్టైల్లో ఆవిడ చెప్పి ఆవిడ చేయాల్సిన మొత్తం చేయించారు. ఆయన చేయాల్సినవన్నీ ఆయన చేశాడు. దేవుడి మహాకృపను బట్టి అభిషేకించిన వాడిని ఏమీ ముట్టవట. మీరు కూడా ఏం భయపడవసరలా, అభిషేకించిన వాళ్ళని ఏమి ముట్టో. హల్లెలూయా. ఎవరైతే భూత వైద్యుడు మాకు కీడు చేయాలని, మా ప్రాణానికి హాని చేయాలని చూశాడో, మాకు కాలేదు, కానీ కన్న కూతురే చచ్చిపోయిందట. కన్న కూతురు, ఈ మధ్యకాలం జరిగింది చెప్తున్నా మీకు. కన్న కూతురు చచ్చిపోతే
ఆయన అడ్రస్ తెలుసుకుని, మా ఫోన్ నెంబర్ తెలుసుకుని, అప్పుడు నాకు బాగోక నేను ఫోన్ మాట్లాడలే, ఇంట్లో వాళ్ళు మాట్లాడారు. అమ్మా, పాస్టర్ గారు ఎలా ఉన్నారు, బాగున్నాడా? బాగానే ఉన్నారు. తగ్గిందా? క్షేమంగా ఉన్నారా? క్షేమంగా ఉన్నారు. క్షమించమని చెప్పండి అమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా. మేము కక్కుర్తిపడి తెలుసుకోక ₹1,00,000 సొమ్ము తీసుకుని ఆయన ప్రాణమునే తీయాలని చూసామమ్మా. కానీ నా కుమార్తెను నేను కోల్పోయాను. నేను చేసిన దోషం, నేను చేసిన పాపం అది తిరిగి నా ఇంటికే కొట్టిందమ్మా. హల్లెలూయా. నా కోసం, నా పిల్లల కోసం, మిగిలిన వారి కోసం ప్రార్థన చేయమని ఆయన ప్రాధేయపడి అడిగాడట. స్తోత్రం కలుగునుగాక. ఆన్ రికార్డుతో అందరూ విన్నప్పుడు చాలా ఆశ్చర్యపడ్డారు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. అపవాది వాడు మొదటి నుంచి ఏమిటట, వాడు దోషం చేస్తాడు, పాపం చేస్తాడు, పాడు చేస్తాడు. వాడి పని పాడు చేయటమే. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, అపవాది క్రియలను లయపరచడానికి నేను వచ్చాను. స్తోత్రం కలుగునుగాక. కోవిడ్ టైంలో కోవిడ్ వచ్చిన పాస్టర్ గారులకి నా ఆఫీసులో వాళ్ళకి షెల్టర్ ఇచ్చి వైద్యం చేశాం. చనిపోతారు అనుకున్నారు. ఆ రోజులు అసలు ఎవరు ఒకళ్ళనొకళ్ళు ముట్టుకోవట్లా. అట్లాంటి పరిస్థితుల్లో మేము మా ఆఫీసులోనే, నేనుండే ఆఫీసులో మొత్తం ఖాళీ చేసి వాళ్ళకిచ్చి వాళ్ళకి వైద్యం చేసాం. కొంతమందిని ఇంట్లో ఉంచి వాళ్ళకి వైద్యం చేసాం. చాలా సేవ చేసాం, సోషల్ వర్క్. అందరూ బ్రతికారు దేవుడి కృపను బట్టి. స్టీఫెన్ అయ్య గారికి కూడా తెలుసు. తాడికొండలో రవికుమార్ గారు తెలుసు మీకు, మా మేనమామయ్య. ఆయన కూడా, ఆయన ఎంఈ బీఈడీ చేశాడు, లెక్చరర్ అనమాట, కాలేజీ లెక్చరరు. ఆయన్ని దేవుడు పిలిస్తే జాబ్కి రిజైన్ చేసేసి సేవకు వచ్చారు. హల్లెలూయా. దేవుని పిల్లారా, ఆయనకి బాగోలేదంటే మీరేం భయపడదు, వచ్చేసేయండి అని చెప్పి అక్కడే పెట్టి వైద్యం చేశాం. సెకండ్ వేవ్ ముగించే లోపల నాకు కూడా కోవిడ్ వచ్చింది. 16 మందికి బాప్టిజం ఇచ్చి వచ్చాం. బాప్టిజం ఇచ్చి వచ్చిన తర్వాత నాలో మార్పులు వేరుగా ఉన్నాయి. చూస్తే కోవిడ్ పాజిటివ్ వచ్చింది. బాగా ఎక్కువ వచ్చేసింది. ఆ పరిస్థితి విషమించింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. డాక్టర్లు అన్నారు 3 రోజులు పట్టింది చెప్పడానికి అన్నారు. ఈ తల ఇదేం పని చేయట్లా, మెదడు, ఈ తలంతా ఇది అంతటికి. లంగ్స్ 2 దెబ్బతిన్నాయి, శ్వాస అందట్లా. అలాంటి పరిస్థితులు ఇంటికి తీసుకొచ్చేశారు. నా రూమ్లో ఆఫీస్లోనే ఉన్నా. మామూలుగా గాలాడేది కాదు, బొక్కబారులుగా పడుకుని ఎడం ప్రక్కకి తలకాయ పెట్టి గట్టిగా గాలి పిలిస్తే ఎక్కడో కొంచెం అందేది. 3వ రోజు రాత్రి ప్రభు వచ్చి ఆయన స్వస్థత హస్తమేసి నా గుండెను, మెదడును, తలను తాకాడు. ప్రభుకు స్తోత్రం చేద్దామా. వెంటనే స్వస్థత దేవుడు ఇవ్వటం చాలా సంతోషం అనిపించింది. దేవుడు బ్రతికించకపోతే 3 ఏళ్ళు అయిపోయేది పోయి. దేవుడు కాపుదల అది. మనం చేసిన మేలు ఉచితంగా పోదండి. మన ఫ్లడ్ వచ్చింది ఎందుకో, ఒకరోజు ఆదివారం నాడు వచ్చింది. సోమవారం మధ్యాహ్నం పూట మా విశ్వాసులు ఒకళ్ళు వేడివేడిగా స్నాక్స్ పంపించారు. వర్షం పడుతుంది, పరిచర్య చేసే వాళ్ళందరికీ ఇచ్చాం. నాకు అనిపించింది, మనమేమో వేడివేడిగా తింటున్నాం, చాలామంది మునిగిపోయినారట. ఈ రోజు నుంచి వారం రోజులు ఏం చేస్తారో తెలీదు. 800 మంది నుంచి 1000 మంది దాకా రోజు భోజనం వండుకు తీసుకెళ్లాలని చెప్పినప్పుడు యవనస్తులందరూ సిద్ధపడి కావలసినవన్నీ దేవుడి కృపను బట్టి సిద్ధం చేశాం. వారం రోజులు పైనే వాళ్ళకి భోజనాలు పంపిణీ చేశాం. హల్లెలూయా. ఆ నేలల్లోకి వెళ్ళి భోజనాలు తీసుకెళ్ళిన కాళ్ళు ఎట్టయిపోయినాయి అంటే మొత్తం తినేసేసి చెదలబెట్టినట్టుగా అయిపోయాయి. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పని చేసిన వాళ్ళందరినీ దేవుడు సమృద్ధిగా పోషిస్తున్నాడు. మీరు భయపడవద్దు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు చెప్పండి? అపవాది నుండి క్రియలను లయపరచడానికి వచ్చాడు. చదవండి, ముగింపులోకి తీసుకువెళ్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా పుట్టిన వాని యందు విశ్వాసముంచిన ప్రతివాడు నశింపక నిత్య జీవము
పొందునట్లు ఆయనను అనుగ్రహించను. 4వది దేవుని బిడ్డలారా, నిత్య జీవం ఇవ్వడానికి వచ్చారు. దేవుడు అట్ట లోకమును ఏం చేశారు? ఎంతో ప్రేమించారు. యేసయ్యకు నువ్వంటే ఎంత ఇష్టం చెప్పండి అమ్మా. ఎంత? హద్దు లేనంత ఇష్టం మనం అంటే యేసయ్యకు. అందుకని మనం ఇంకా కాపాడబడుతున్నాం. మనలో ఉన్న హెచ్చుతగ్గులు సరిచేయబడుతున్నాం. దేవుని బిడ్డలకు బాధకరంగా ఉన్నప్పుడు ఆయన మన్నించి క్షమించి ఆయన నామమహిమార్థమై మనకు క్షేమాన్ని ఇస్తూ వస్తున్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడట. అదే భాగం, ఆ ప్రేమలో భాగమే మనం అందరం రక్షించబడ్డాం కదండి. మనమందరం ప్రభు వైపుకు త్రిప్పబడ్డాం. స్తోత్రం చెబుదామా? మనమందరం ఆయన యందు విశ్వాసం ఉంచి అందరం బట్టి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా రక్షణ లేకుండా ఉంటే యేసునందు విశ్వాసం ఉంచండి, ప్రభు మీద ఆనుకునండి, ప్రభుతో కలిసి నడవండి, దేవుని యందు నమ్మిక ఉంచండి. ప్రభు మిమ్ములను విడిచిపెట్టడు. దేవుడి మీద ఆధారపడాలి. సమయం తక్కువగా ఉంది. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగ వచ్చినట్లు వచ్చి సమస్తాన్ని దోచుకుని వెళ్ళిపోతాడు. ఆయన మన కోసం సిద్ధపరచబడుతున్న లోకం, అక్కడ బంగారపు వీధులట. ఏ వీధులు? ఇక్కడ బంగారం కోసం కొట్టుకుంటున్నాం. మనం ఒక చోట అన్నప్రసన్న చేయడానికి వెళ్తే ఆ పిల్లోడి కంట అమ్మమ్మ అంట ఉంగరం చేయించుకొచ్చింది. అది పోయింది. అది పోతే కెమెరా ఫోటోలు తీసి ఆయన జేబులు ఎత్తుకుతుంది వెళ్ళి. పోయింది ఎవరిది? పిల్లోడిది. వెతికేది ఎక్కడ? కింద వెతకాలి కదా. ప్రక్కనున్నారు ఇటు పాస్టర్ గారు అటు పాస్టర్ గారు వచ్చి, అయ్యా మీ జేబులు ఏమైనా ఉందా అంటుంది. బంగారాన్ని అంటుకొని వాళ్ళం కక్కుతి పడి అది ఎందుకు తీసుకుంటారు ఎవరైనా అక్కడ? పాపం ఆ ప్రార్థన కోటానికి వచ్చి, అమ్మాయి నీ బైబిల్ ఓపెన్ చేయి, నీ చూడు. ఎంత అనుమానం అంటే కొంతమందికి తీరా తీస్తే ఎక్కడ ఉందంటే ఎక్కడా లేదా. అది అక్కడ కూర్చున్నారు చూడండి, అది సోఫా ఉండిద్ది కదా, ఆ సోఫాలో ఇరుక్కుపోయింది ఆ ఉంగరం. హల్లెలూయా. అనుమానంతో ఎప్పుడు మనం ఎవరిని అవమానించకూడదు. మనుషుల మాటలు గాయించేస్తాయి, దేవుడి మాటలు గాయించేయు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. అవధులు లేని ప్రేమ, అంతులేని ప్రేమ. బంగారం కోసం కొట్లాడే ఈ మనుషులకి బంగారపు వీధులే వేస్తున్నాడట. హల్లెలూయా. రోడ్ లేని వాళ్ళకి సిమెంట్ రోడ్ ఇస్తే ఎంత సంతోషంగా ఉండిద్దో. మా ఇంటికి సిమెంట్ రోడ్ వచ్చింది, డ్రైనేజీలు వచ్చినాయి అంటారు. అలాగే యేసు ప్రభు మనకి బంగారపు వీధులట, చలువరాతి గోడలట, వజ్రాలతో దేవుడి గారు పొగడబడిన గోడలట. దేవుడు అలాంటి నిత్యత్వానికి దేవుడు మనం తీసుకువెళ్తున్నాడు. నేను నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాను. 5వదిగా యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చాడు గాని మరి దేనికి రాడట. నేను గొర్రెలకు జీవముటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మనమందరము గొర్రెల కాపరి అయిన యేసు ప్రభుకు లోబడాలి. ఆయన మనకు కాపరి అయి ఉన్నాడు. 100వ కీర్తనలో మనం చూస్తాం, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా. ఆయనే మనలను పుట్టించాడు. మనకు సమృద్ధి జీవం ఇవ్వడానికి ప్రభు వచ్చారట. ఏ జీవం అండి? సమృద్ధి జీవం. ఈ జీవం నిత్య జీవానికి వెళ్ళబోతుంది. ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళబోతున్నాం. దొంగతనం చేయడానికి వస్తున్నాడు, హత్య చేయడానికి వస్తున్నాడు. కానీ దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా? నా గొర్రెలకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాను, సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చాను, సమృద్ధిని కలుగు చేయడానికి వచ్చాను. ఒకవేళ ఆర్థికంగా బాధపడుతున్నావేమో, అప్పులు కొలుములు కొట్టబడుతున్నావేమో. వనకూరులోనే ఒక సిస్టర్ గారు వైఎస్ఆర్ క్లినిక్లు చేస్తూ ఉంటుంది. చర్చ్కి వస్తుంది ఆవిడ కూడా. యేసు ప్రభు నమ్మి ఈ మధ్యకాలం నుంచి చర్చ్కి వస్తున్నారు, గత 3 ఏళ్ల నుంచి. తనకు శాలరీ ఆఫ్ మాత్రమే పడుతుంది, సగమే వస్తుంది. సగమేమో స్టేట్ ఇవ్వాలి, సగమేమో సెంట్రల్ ఇవ్వాలి. సెంట్రల్ నుంచి వచ్చేది ఒక్కొక్కసారి పడుతుంది, ఆ స్టేట్ ఇచ్చేది పట్టల. అట్లా 2 ఈక్వల్గా పట్టల డబ్బులు. సగ జీతం ఆగిపోయింది. 4 నెలలు అవసరాలతో కొట్టబడుతున్నారు.
ప్రార్థన చేయించుకుని వెళ్ళారు. అమ్మా దేవుడు ఇస్తారులే నీకు తప్పుకోకుండా అన్నాం. నిజంగా దేవుడు చేసిన మహా గొప్ప అద్భుతం ఏంటంటే, ఆదివారం ప్రార్థన చేయించుకుని పగటిపూట వెళ్ళారు. మధ్యాహ్నానికి పడవలసిన జీతం ఆవిడ అకౌంట్లో పడిపోయినాయి. హల్లెలూయా. రాత్రి ఒక సహోదరి గొప్ప సాక్ష్యం చెప్పారు. 59,000 రూపాయల జీతం ఆపేశారట. 3 నెలల జీతం. ఆవిడ చేసే కంపెనీకి తనకు సమస్య వచ్చాయి. ఆ జీతం పోతే పోయిందని ఇంకో జాబ్లో జాయిన్ అయ్యి చేసుకుంటుంది. నిన్న సాయంకాలం ప్రార్థనకు వచ్చారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్పే చెక్ చేసుకుంటే 59,000 రూపాయలు డబ్బులు వచ్చినాయి దానికి. హల్లెలూయా. దేవుడు ప్రేమించే దేవుడై ఉన్నాడు. సమృద్ధిని దేవుడు నీకు ఇస్తాడు. లేమితో ఉన్నావా, సమస్యలతో ఉన్నావా, శోధనలతో కొట్టబడుతున్నావా? ఒక పేద కుటుంబం లేమితో కొట్టబడుతూ దగ్గర 45,000 రూపాయలు ఫీజు కట్టవలసి వచ్చింది. ఎంఫార్మసీ పీజీ చేస్తుంది. 45,000 రూపాయలు ఫీజు కట్టవలసి వస్తే ఆ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మా పరిస్థితి ఇలా ఉందండి, మేము కట్టలేమండి, దయచేసి మీరు ఏమైనా సహాయం చేయండి అంటే 7,500 రూపాయలు మాత్రమే కట్టించుకుని మిగతా ఫీజు రద్దు చేశారట. హల్లెలూయా. ఆ సాక్షి నాకు వచ్చి చెప్పారు, అయ్యా 7,500 కట్టించుకున్నారయ్యా, ఎంత గొప్ప దేవుడయ్యా, 30,000 పైన ఫీజు తీస్తారంటే. అందరికట తీస్తే కాలేజీ మోతేసుకోవాలమ్మా, కానీ నేను ఎవరిని కరుణించుదునో దేవుడిని కరుణించాడు. అంతవరకు దేవుడు నమ్మకంగా ఉండు. ఏ లేమి నీకుందో ఈ 2024 డిసెంబరు 11వ తేదీలో నువ్వు ఉన్నావు. నీ ఎదుట ఉన్న ఇంకా కొన్ని దినాలు దేవుడి పిల్లరా, 20 రోజులు లోపలే నీకున్న లేమిలన్నీ దేవుడు పూడ్చివేయునుగాక. సమృద్ధిలోనికి దేవుడు నడిపించునుగాక. అప్పుల బాధల నుంచి దేవుడు విడిపించునుగాక. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రభు అందించిన వర్తమానమును బట్టి మనమందరం ప్రభువుని స్తుతిస్తూ, దేవా మీరు మాకిచ్చిన గొప్ప కృపకై స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవజనులు స్టీఫెన్ అయ్య గారు